ఈ రోజు మనము బీరకాయ నువ్వు పప్పు పచ్చడి చేసుకుందామండి. దాని గురించి అని అరకప్పు నువ్వులు తీసుకున్నాను, ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను, ఒక ఎల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టాను, 2 టమాటాలు చిన్న సైజు కట్ చేసి పెట్టానండి, చిన్నది నిమ్మకాయ సైజు అని చింతపండు కూడా తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలాగ అడ్డంగా ఇరిచి పెట్టుకున్నానండి, 2 బీరకాయలండి. ఈ బీరకాయలు కూడా శుభ్రం కడిగేసి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందామో పచ్చడి చూద్దాం రండి. గొండి కళాయి పొయ్యి మీద పెట్టాను కదా, ఇప్పుడు నువ్వులే వేపుకుందాం అండి. ఫస్ట్ నువ్వులే వేస్తున్నాను. నువ్వులు కొంచెం లైట్ గా వేపుకోవాలండి. గొండి నువ్వులు చెట్టుపెట్టలు ఆడుతున్నాయి కదా, ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తున్నానండి ఇందులోనే. ఈ జీలకర్ర కూడా కొంచెం వేపుకుందాం అండి, అలాగైతే పచ్చడి మాత్రం చాలా బాగుంటది. ఈ చెట్టుపెట్టలు ఆడుతున్నాయి కదండి, ఇంకేగిపోవచ్చాయి నువ్వులు. ఇంక తీసేస్తున్నానండి. నువ్వులు ఏగిపోయాయి, ప్లేట్లో చల్లారి పెట్టుకుందాం. నువ్వులు జీలకర్ర కలిపి వేపాం కాబట్టి ప్లేట్లో పోసేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో నూనె పోసుకుందామండి. ఒక 3 స్పూన్లు నూనె పోస్తున్నాను పచ్చడికి వేపుకోవడానికి. ఇంకోండి ఇప్పుడు ఫస్ట్ మనము పచ్చిమిరపకాయలు వేపుకుందాం అండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇంకోండి మిరపకాయలు వేగిపోయాయి కదా, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా 1 నిమిషం ఇలా అనుకొని తీసేసుకుందామండి. ఇంకోండి మిరపకాయలు కరివేపాకు వేగిపోయింది కదా, ఇవి కూడా మనం గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసేసుకున్నాం కదండి, అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి కొంచెం వేగాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. మూత పెడేస్తున్నాను ఒక 2 నిమిషాలు. ఇంకోండి 2 నిమిషాలు వేగాయి కదా, ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఉప్పు వేసుకుందామండి. కొంచెం ఉప్పు వేస్తున్నానండి ముక్కలు మగ్గడానికి. మళ్ళీ మనం పచ్చడి నూరుకునేటప్పుడు కొంచెం వేసుకుందాం. వేసుకొని ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇవ్వండి 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి మగ్గిపోయాయి, ఏగిపోయింది కూడా, ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూడండి. ఇలాగ ఏగిపోతే చాలండి పచ్చడికి. ఇది మనము స్టవ్ ఆపేసి చల్లారి పెట్టేసుకుందామండి. ఇంకోండి చల్లారిపోయి కదా, దంచేసుకుందాం. ఇప్పుడు నేను రోట్లో వేస్తున్నాను. ఫస్ట్ నువ్వులు దంచుకుందామండి. రోట్లో దంచి నువ్వులు వేసి రోట్లో దంచితే మాత్రం పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటదండి. ఇంకోండి నువ్వులు చూడండి ఇలాగా కచ్చపిచ్చ దంచుకుంటే చాలండి, మరి మెత్తగా చేసేయకూడదు. ఇప్పుడు ఈ నువ్వుల్లో మనము పచ్చిమిరపకాయలు వేపి పెట్టుకున్నాం కదండి, ఈ పచ్చిమిరపకాయలు కూడా నేను ఇందులో వేసేసి కచ్చపిచ్చ దంచేసుకుందాం. ఇంకోండి ఈ పచ్చిమిరపకాయలోనే చింతపండు కూడా వేసేసుకుందాము. వేసేసి మొత్తం కచ్చపిచ్చ నలిగిలాగా దంచేసుకుందామండి. బరకగా ఉండాలి కచ్చపిచ్చ కాదండి, బరకగా ఉంటే మాత్రం తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటదండి. మరి మెత్తగా చేసేసుకోకూడదు పచ్చడిని. ఇప్పుడు వెల్లుల్లిపాయల రెంజలు కూడా నేను వేసేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం బరకగా దంచేసుకుందాం. చూడండి కొంచెం బరకగా దంచుకున్నాం కదా, ఇప్పుడు మనము ఈ బీరకాయ టమాటాలు వేపి పెట్టుకున్నాం కదండి, ఈ ముక్కలు కూడా కొంచెం వేసుకుంటా దంచేసుకుందామండి. రోట్లో వేసుకొని ఈ ఉన్న ముక్కలు కూడా వేసేస్తున్నానండి. వేసేసి ఇవి కూడా అలాగే దంచేసుకుందాం. ఇంకోండి రుచికి సరిపడా ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నానండి. వేసేసి ఇప్పుడు మనము కచ్చపిచ్చ ఇంకా చేసేసుకుందాం పచ్చడి. ఇంకోండి కొంచెం మెత్తగా నలిగిపోయింది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇందులోనే పచ్చిదే వేసానండి కొత్తిమీర వేసి కూడా కొంచెం ఇలా దంచుకుందాం. ఇంకోండి నలిగిపోయింది, ఇంకా బౌల్లో తీసేసుకుందాం. ఇలా చేసుకుంటే మాత్రం పచ్చడి చాలా బాగుంటదండి. వేడి అన్నంలో వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి. ఇలా చేసుకుంటే పిల్లల కానించి పెద్దవాళ్ళ కానించి చలికాలానికి వేడిగా అన్నం వండుకొని వేసుకొని తింటే మాత్రం సూపర్ గా ఉంటదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది ఈ బీరకాయ నువ్వుల పచ్చడి.